మా కొత్త పాలు నేను పాలయం చెందాయి అని సోలమా రాజు ఆనాడు ఒక గోపన్న గారిని ఇలా కేకపడుతున్నాడట. అరే గోపన్న అన్ని ఆడిపోయి దీన్ని పట్టుకుంటున్నారు. ఈ రోజు మా ముందులో కొత్త మన మందులో కొత్త వచ్చి మన మందులో కొత్త తెలియదు మామయ్యారు. ఆ కొత్త పాటలు దీన్ని పట్టుకోపడి ఇప్పుడు కేక పెట్టారయ్యా. నావులు చేస్తున్నావు లోపల చేస్తున్నావు నాయ కొత్త కొత్త అండి చదువుతుండే కొత్త పాలు పాత పాలు గుడ్డ పాలు కొత్త పాలు తీసుకొస్తాను. కొత్త అబ్బాయి మాకు అమ్మడంటే రేపు తెల్లవంటే మనకి బేతం ఎగరిచి తెల్లవచ్చే బేతం ఎగరేసండి మా ప్రభు ఆ బేతం ఎగరిచి మన కొత్త అబ్బాయిలు మాకు పాలయం చెయ్యాలి. ఆయన కొత్త అబ్బాయి తీసుకొస్తావా అది కేక పెట్టినయ్యా. మీరు చదువుతుండే తీసుకొస్తాను అది లేకొస్తున్నారు. కనిపించలేదు ఆయన ఆవులు బాబు ఏంటి ఆవులు కనపడవనాయా ఇదిగో ఎర్రగానో నిన్నటి బాబయ్యా బాబయ్య చిత్తం బాబు నేను ఆవులు తోడుకొచ్చున్నాయా నా ఆవులు వెళ్ళిపోయిందండి ఆవులు కనపడ బాబు ఆవులు వచ్చారండి దూడ వస్తానే ఉందండి ఆవు దూడ ఎత్తుంది ఎడకే వచ్చారు బాబయ్య వచ్చినట్టున్నావు. అయితే అమ్మవారు అంటే తల్లి పుట్టిలేనిది అమ్మలకి అవసరం ఎంతలేదా కనపడి మిమ్మల్ని చెప్తాను ఆయన ఈ ఆవిడ కూడా మా దేవస్థానం ఆవిడే గడిచిపోయిందేమో. దేవస్థానం కూడా గడిచిపోయిందండి మామయ్య అక్కడ రాజాలందరూ మామయ్యారు ఆవులతో పంచట్లోకి వచ్చిన మామయ్య మామయ్య బిజీరాకి వెళ్ళండి మామయ్యారు లేదండి మామయ్య ఆవులతో పంచట్లోకి వచ్చిన మామయ్య Bye.
కొత్త పుస్తకాలు తీసుకురాలరా బేత్మ ఏకాదశి ఈ బేత్ కొత్త పాలయం చేయాలి ఆవు పాలు రాజే చదివించారండి అంటే అమృతంలో వచ్చిన వాడు గోపన్న ఆవు పాలు పెట్టింటున్నావు ఆవు పాలు అంటే ఏదో పాలు తీసుకోవాలి అదే దొడ్లో తీసుకోవాలి అంతే తప్ప ఇంత కలవలేగా జరుగుతుంది ఆ నడువు ఆ పాలుతున్నా రోజు 3 పాలు పోతుందండి ఆడవారికైనా పోతుంది మగవారికైనా పోతుంది మన పాలు అక్కడ తీసుకుని పాలు అలాగే మిమ్మల్ని పెట్టున్నావు ఆలంటే మా ఎక్కి పెట్టు పాలండి ఈ కవి చేసి కళసేమంటే కళ జరిగి ఇట్లా మాకు జనంలో పాలుతుందండి గోపన్న అలాగే మిమ్మల్ని పెట్టున్నావు మా పెద్దలు మరియు అదిగో పాడి దాచుకోవాలి పంట అయితే కోరికవు తప్ప నదిలో పాడి మీరు ఎప్పుడు చెప్పలయ్యా బాబాయ్ మీ పట్టణంలో మాకు పాడాలండి పాడి వరకు పంచలేదా అయితే మీ ఆవు పాలు చెప్తున్నా పంపించాలండి అయితే మీ ఆవు పాలు అవి తిరిగి వెళ్ళిపోతావా అలాగేనా ముద్దలకెత్తే పొంగులు మొదటి చెప్తారు బాబయ్య మాటలు కూడా పాలించలేదు బాబయ్య కోరుకుంటే మా చెత్తగా పెట్టదండి దూడలో తర్వాత వస్తాడు ఆవుకి పోయిందండి ఆవిడ అంతకి అసలే మన మమ్మల్ని పెద్ద గెలిగేలావు అది పాలు అయిపోయింది కదా ఆ పక్క పదవిగా ఉంది దాని మీద ఏ పంపలేదయ్యా మీకు దక్కలాగా పోయి ఏర్పాటు చేయాలండి ఆవిడ పుల్లిగా మేపులోకి వచ్చారండి ఏం పేరు పెట్టి బాబు ఏం మేపేస్తారండి బాబాయ్ గారు వట్లు తీసారు బాబాయ్ గారు పప్పు మొదలు వేస్తారండి బాబాయ్ గారు నిన్న బంగాళదుంప కూరమా పప్పు చారు ఉల్లియాల అప్పడాలు అన్ని బాగా చెప్పొచ్చు బాబాయ్ గారు మీకు అగ్రమణం తెలియదండి అది మీకు ఎవరు చెప్తారు బాబాయ్ గారు ఆటలో వచ్చేస్తే పొలపాలు వచ్చేస్తాయండి అయినా పక్కలా ఉండండి నాకు జరగకుంటేయండి బాబాయ్ ఎంత చేశారు పక్కన చిచ్చేయండి అయ్యో తింటారండి అయ్యో తింటారు బాబాయ్ గారు ఆవి ఏ పూట కాకపోతే 3 పూటలు అందుకే మేచేస్తున్నారండి ఈ మేచి దాంతోనండి పట్టణాలు పడుతుంటే కరువు చేస్తలేదని ఈ పట్టణాలనే చిచ్చులనే కదండి ఈ పడి చేస్తుంటే ఆవు పడుతు నవ్వుతుందండి రోడ్డు మధ్య రోడ్డు అంతా ఖాళీ చేసుకుంటూ వచ్చేస్తుందండి
వచ్చే పోతుందండి పాలేవాలంటే అదిగో పక్క వెళ్ళి నొక్కలో విడిపోయి అలాగే వద్దకుంటాం వేసుకోవాలి దగ్గర పాలేవాలంటే తెలియదండి బాబు అలాగే బాబు అలాగే బాబు నీకు తెలియని ఎడతానే గోమాతమ్మ నీకది